బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కోసం వైఎస్ఆర్సీపీ అధినేత ఆ వైసీపీ ఎమ్మెల్యేకు భారీ షాక్ ఇవ్వబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి వైఖరితో ఆ వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో ఉన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, శ్రీశైలం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శిల్పా చక్రపాణి రెడ్డికి ఈసారి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం లేదు. ఆ టికెట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కేటాయించబోతున్నారు. సో దానివల్ల జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు శిల్పా చక్రపాణి రెడ్డి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ అవుతుంది. సార్ ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? రానున్న ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డికి శ్రీశైలం టికెట్ ఇవ్వకుండా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఆ టికెట్ కన్ఫర్మ్ చేయబోతున్నారా జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్కడో చోట అకామిడేట్ చేయాలనుకుంటే కనుక ఆ శ్రీశైలం కానీ మార్చి ఉద్దేశం ఉందేమో ఈయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి. అయినా కానీ ఇతరకా మాల్ ఉదరకా మాల్ ఇతర అనే కార్యక్రమం నడుస్తుంది కాబట్టి మారితే మార్చొచ్చు. అయితే శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఆ విషయంలో ఆయన మంచి క్యాండిడేట్. అంటే అరాచకాల దుర్మార్గాలు దౌర్జన్యాలు వాళ్ళందరూ కామన్ సిలబస్ కాబట్టి దాని గురించి మాట్లాడుకోకుండా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అతను బెటర్. ఆయన అంతకుముందు వైసీపీలోకి వెళ్ళినప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేసిండు గతంలో, టీడీపీ నుంచి వెళ్ళినప్పుడు. అలాంటి కొంచెం విలువలు పాటించే వ్యక్తి అతను. కాబట్టి ఆయన ఇప్పుడు శ్రీశైలానికి రేపు గెలవటం అనేటువంటిది ఎక్కడైనా గెలవరాళ్ళు వైసీపీ వాళ్ళు. అది కూడా ఘోర పరాజయం పొందకుండా ఉండాలంటే కొంచెం మంచి క్యాండిడేట్ ఉండాలి. ఈయనుంటే ఘోర పరాజయము పరాభవం తప్పుతుంది. ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి గారికి ఇచ్చేయటం ఆయన కర్నూలు జిల్లా కాబట్టి అనుకుంటే అది సోషల్ మీడియాలో పాపులర్ అయితే గ్రౌండ్ లో వాళ్ళకి ఏం పని జరుగుతాడు. శిల్పా ఫ్యామిలీకి ఒక క్రెడిబిలిటీ ఉంది, అలాగే బైరెడ్డి ఫ్యామిలీ క్రెడిబిలిటీ ఉంది. కానీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఇది ఈ కుర్రోడు కాబట్టి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంటే ఉండొచ్చు, కానీ గ్రౌండ్ లో అంత ఫాలోయింగ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏమన్నా శిల్పా వాళ్ళు కాదని ఈయనకి ఇస్తే కనుక దెబ్బైపోతారు, అందులో నో డౌట్. పైగా వీళ్ళు ఎదురు తిరిగితే కనుక నంద్యాల ఇవన్నీ కూడా ఆళ్ళగడ్డ నంద్యాల ఇవన్నీ దొప్పేస్తాయి. అది ప్రమాదం వాళ్ళతోటి, అది చూసుకోవాలండి. ఓకే, బుడ్డా శేషారెడ్డి గారు కూడా ఆ రేస్ లో ఉన్నారు. ఒకవేళ శిల్పా చక్రపాణి రెడ్డికి గనక ఆ టికెట్ ఇవ్వకపోతే బుడ్డా శేషారెడ్డి గారికి కానీ లేదా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అలాగే బుడ్డా శేషారెడ్డి కూడా అక్కడ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆయన తిరుగుతూ ఉన్నారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో బుడ్డా శేషారెడ్డికి ఆ సీట్ ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు బుడ్డా ఫ్యామిలీ నుంచి బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు అక్కడ శ్రీశైలానికి, తెలుగుదేశం పార్టీ తరఫున. ఆయన చాలా ఓపెన్ గా మాట్లాడుతూ అవుట్ స్పోకెన్. ఆయన కొంచెం స్ట్రాంగ్ క్యాండిడేటే. దురదృష్టవశాత్తు ఓడిపోయాడు, కానీ మామూలుగా అయితే చాలా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా టీడీపీలో చాలా చరిత్ర ఉన్నవాళ్ళు. రాజకీయంగా పొలిటికల్ గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ కొన్ని ప్రాణాలు త్యాగాలు కూడా ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీలో. కాబట్టి ఈసారి ఆయనకి కలిసి వస్తే అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా ఉంది వాతావరణం, అలాగే ఆ రాజశేఖర రెడ్డి గారి మీద సింపతి ఉంటుంది. ఇవన్నీ కలిపి ఆయన అడ్వాంటేజ్ ఉంది. అందుకనే బుడ్డా శేషారెడ్డి గారికి అతను ఏమన్నా ఇలా మార్చొచ్చు ఆ కోణంలో. వాళ్ళు ఏమన్నా ఆయనకి ఇవ్వచ్చేమో సీటు, కానీ ఏం చేసినా కానీ ఈ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఈయనకే పని జరుగుద్ది డెఫినెట్ గా. శ్రీశైలం ఈసారి ఈయన గెలవ. మొన్న నేను అటు పక్క నుంచి కొంతమంది మా మిత్రులు కనిపిస్తే వాతావరణం ఎలా ఉందంటే ఆయన పని బాగుంది, ఆయనే వచ్చేలా ఉన్నాడని చెప్తున్నారు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. చక్రపాణి గారు కూడా వైసీపీకి చాలా మంచి క్యాండిడేట్. ఆయన మారుతాడని అనుకోవట్లేదు. ఒకవేళ మారిస్తే వాళ్ళు గొయ్యోళ్ళు తవ్వుకున్నట్టే, అందులో అనుమానం లేదండి. అసలు మార్చే పరిస్థితి ఉంటుందా ఏమండి? మార్చే పరిస్థితి సాధారణంగా వాళ్ళు జోలికి వెళ్ళరండి. వాళ్ళకంటే అంతకన్నా పెద్ద పదవి, ఒకవేళ ఎంపీ స్థానం ఇస్తాం, ఇలాంటి ఏదైనా మార్పులు ఉంటాయేమో చూడాలి. అయితే వాళ్ళు ఒప్పుకునే రకం కాదండి, అంత తేలిగ్గా వాళ్ళు చిన్న చితకోళ్ళేం కాదు. ఒకవేళ వాళ్ళు మార్చే పరిస్థితి వస్తే వాళ్ళు మొత్తానికి మాకు వద్దని చెప్పేసి పోతారు, వదిలేస్తారు. పైగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా తిరుగుబాటు బావట ఎగరేస్తారు. వాళ్ళు తట్టుకోవడం కష్టం అక్కడ. వాళ్ళు కానీ ఆ పార్టీ నుంచి పోయినంటే వాళ్ళు దెబ్బైపోతారు. 4-5 నియోజకవర్గాల్లో చూపిస్తుంది ప్రభావం. వాళ్ళ ప్రభావం 4-5 నియోజకవర్గాల్లో ఉంటుంది.
ఓకే. శిల్పా ఫ్యామిలీ. ఉమ్. సార్ ఇప్పటికే కాబట్టి కర్నూలు వాళ్ళు జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్క నేత కూడా షాకుల మీద షాకులు ఇస్తూ వస్తున్నారు. అవును. కర్నూలు జిల్లా ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాంనే ఇప్పటికే ప్రకటించినప్పటికీ గుమ్మనూరు జయరాం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఎంపీగా పోటీ చేయను, అవసరమైతే రాజకీయాలకైనా దూరంగా ఉంటా కానీ నేను ఎంపీగా పోటీ చేయను అంటూ జగన్మోహన్ రెడ్డికి కాల్ చేసినా కానీ ఆయన ఆన్సర్ చేయటం లేదు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కర్నూలు ఎంపీ డాక్టర్ గారు సంజీవ్ కుమార్ ఆయన డైరెక్ట్ గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ ఊరికే బీసీలకు పదవులు ఇస్తారు తప్ప అధికారం ఉండదు. మేము మా అంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో మాకు గౌరవం లేదని చెప్పాడు. ఈ పార్టీలో మాకు గౌరవం లేదని చెప్పాడు ఓపెన్ గా. అలాగే ఇంకా వేరే చోట గుమ్మనూరు జయరాం గారు కూడా అసంతృప్తి ఉంది. ఇలాగ మనం బయటకు రేపు షెడ్యూల్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చాలా బయటకు వస్తాయండి. ఇంకా మనం నిన్న మొన్న అనుకున్నాం, మనం గ్యారంటీకి వీళ్ళు ఎవరు కూడా బీఫారాలు తీసుకుని కూడా నామినేషన్ వేయలేడు. ఏం అనుమానం లేదు అందులో. ఖచ్చితంగా ఇది జరిగే పనే వాళ్ళు. ఎందుకంటే రేపు ఎవరైనా రాజకీయంలో ఔత్సాహికులు ఉంటారు. అంటే ఏదో రాజకీయ పార్టీ తరపున ఎమ్మెల్యే గాను ఎంపీ గాను కంటెస్ట్ చేయాలనేటువంటి కుతూహలం, కోరిక, కుతి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాళ్ళు దొరుకుతారు. కానీ ఒక స్టేచర్ ఉన్న నాయకుడు, పోటీ పడగలిగిన వాడు, ప్రజల్లో బలం ఉన్న వాళ్ళు, ప్రజల్లో తిరిగిన వాళ్ళు కావాలంటే కష్టం. వాళ్ళు మాత్రం ఈసారికి డబ్బులే ఖర్చు పెడితే దండగా మనకి ఈ పార్టీ అలాగే అధికారంలో రాదు అని చెప్పేసి బయటకు పోయేలా ఉన్నారు. వాళ్ళు సొంత బలం మీద నమ్మకం ఉండి మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం, వాళ్ళ మంది మార్బలం ఉండి అంగబలం అర్ధబలం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు ట్రై చేస్తారు తప్ప, పార్టీ బేస్ మీద పార్టీ ముఖం చూసి, జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి ఓట్లు వేస్తారన్న నమ్మకం అయితే వాళ్ళకి లేదు ఇంకా. ఎందుకంటే ఈ ఎలక్షన్ లో అదంతా పోయింది. కాబట్టి వాళ్ళు ఎవరన్నా టికెట్ ఎవరన్నా పెద్ద బాధపడరు, వాళ్ళు పక్క తప్పుకుంటారు. వాళ్ళు ఏంటంటే సాధారణంగా ఏం ఆలోచిస్తారంటే రాజకీయాల్లో పార్టీ గెలిచినా ఓడినా పోటీ చేయాలనుకుంటారు. పోటీ చేయకపోతే వాళ్ళ క్యాడరు, వాళ్ళ వర్గం నిరాశకు గురవుతారు. వాళ్ళందరూ మళ్ళీ డీయాక్టివేట్ అయిపోతారు. వాళ్ళందరూ యాక్టివేషన్ లో ఉంచుకోవాలి కాబట్టి గెలిచినా ఓడినా కానీ వాళ్ళు ఆ రంగంలో ఉంటారు. అంతే, దానికోసమే తప్ప వాళ్ళకి ముందే తెలుస్తుందండి. ఓడిపోతామని తెలిసిన డబ్బులే ఖర్చు పెడతాం, తగ్గిస్తారు. గెలుపు దగ్గరలో ఉన్నాం అనుకుంటే హోరాహోరీగా పోటీ ఉంది, పని జరుగుద్ది అనుకుంటే ఖర్చు పెడతారు అంతే. లేదంటే డబ్బులు కూడా తీరు. ఇలా జరుగుద్దండి అంతా. ఓడిపోతున్నాం అనుకున్నారు అనుకోండి, డబ్బులు తీయటం అనేస్తారు, ఖర్చు పెడతాం తగ్గిస్తారు, నామగా పోటీ చేస్తారు, ఏదో తూతూ మంత్రంగా పోటీ చేస్తారు. ఓడిపోతున్నాం, వాతావరణం బాగాలేదు అనుకున్నాడు, పర్లేదు హోరాహోరీగా ఉంది, మనం డబ్బులు ఖర్చు పెడితే పని అవుద్ది, మనం గట్టిగా ప్రచారం చేసుకోవాలి అనుకునే అవకాశం ఉంటుంది అనిపించినప్పుడు డబ్బులు ఖర్చు పెడతారు. అన్ని ఎఫెక్ట్లు పెడతారు. లేదంటే గాలికి వదిలేసి ఊరుకుంటారు. పెదలగాడే భోజనం చేసి పడుకుంటారు. నామినేషన్ వేసి వచ్చి అప్పుడప్పుడు అలాగే చిన్న చిన్న మీటింగ్లకి అది బతిమాలు ఇచ్చుకుని వెళ్ళి ఇంటికి వచ్చేసి బేగా పెదలగాడే భోజనం చేసి పడుకుంటారు. రాత్రి 9 గంటలు చూసి కూడా చూడరు. ఓడిపోతాం అనుకుంటే పెదలగాడే పడుకుంటారు. అంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉన్నటువంటి కర్నూలు జిల్లా ఇప్పుడు టీడీపీ హవా కొనసాగించే అవకాశం ఉందా? టీడీపీ సత్తా చూపించబోతుందా? ఇటు అందరూ నేతలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఒకరి తర్వాత ఒకరు షాకులు ఇస్తూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు శ్రీశైలంకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారే అవకాశం కనపడుతూ ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు ఎవరికి ఎవరు ఏ ప్రాంతం కంచుకోటలుగా ఉండవండి. కొన్నాళ్ళు నడుస్తుంది కదా, తర్వాత అది మారుతుంది. ఇప్పుడు రాజకీయం కదా, ప్రజల అభిప్రాయం డైనమిక్ గా ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ అది, తర్వాత శ్రీశైలం కింద మారింది 2009 తర్వాత. ఆత్మకూరు కింద ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేయడంటే, ఆయనకి రీఆర్గనైజేషన్, నియోజకవర్గాల పునర్విభజన ఆయన హయాంలో వచ్చింది. టీడీపీ హయాంలో వచ్చినప్పుడు ఏమో వాళ్ళు కళ్ళు మూసుకుని ఇప్పుడు వద్దులే అన్నారు. మళ్ళీ మనమే గెలుస్తాం కదా, చూసుకోవచ్చు అన్న తోలు తీరింది 2009కి వచ్చి. అంతకుముందు ఎలా ఉండేది అనుకుంటారు టీడీపీకి? ఈ 294 నియోజకవర్గాల్లో అసలు ఒక్కసారి కూడా ఓడిపోయిన నియోజకవర్గాలు 2004 వరకు 45 ఉండేయండి. అవుట్ ఆఫ్ 294 45 కాన్స్టిట్యున్సీల్లో కంచుకోట అంటే అది టీడీపీకి. అంటే అందులో పార్టీ అధికారంలోకి వచ్చిందా రాలేదా సమస్య లేదు, గెలవటమే వాళ్ళకి. 89లో పార్టీ ఓడిపోయినా కానీ గెలిచారు 45 నియోజకవర్గాల్లో. అలాంటి దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు, 2009లో ఆయన సీఎం అవగానే అవకాశం వచ్చింది. 2004లో సీఎం అవగానే ఈ పునర్విభజన వచ్చింది. అప్పుడు టీడీపీ మండలాలు గట్టిగా ఉన్నాయేమో,
పక్కకి జరిపేసి ఇలాగా ఆ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న చోట దాన్ని చెల్లాచెదురు చేసేసాడు. నియోజకవర్గాలు పునర్విభజన అయిపోయిన తర్వాత అటు ఇటు మార్చేసి కాంగ్రెస్ బలం ఉన్న కాడికి టీడీపీ బలం ఉన్న దాన్ని పలసం చేసి ఆ మండలాన్ని మార్చేసి ఈ మండలాన్ని అందులో వేసి కొన్ని ఎస్సీ నియోజకవర్గాలు చేసేసి ఇలా చేసేసాడు ఆయన. చెల్లాచెదురు అయిపోయింది. దాంతో వాళ్ళు బలహీనపడ్డారు. అలా కర్నూలులో పట్టు సాధించాడు. కానీ మామూలుగా అయితే టీడీపీ చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉండేది. ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా చాలా బలమైన నియోజకవర్గాలు ఉన్నాయి టీడీపీకి. 45 నియోజకవర్గాలు మొత్తం రాష్ట్రం అంతా అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో. దాన్ని రేపు మళ్ళీ టీడీపీకి అవకాశం వస్తుంది. రేపు 175లో మళ్ళీ అలా మళ్ళీ తిరిగి ప్యాక్ కలిపినట్టు కలిపేసి మళ్ళీ దాన్ని చేసుకోవాలి. చేసుకోకపోతే దెబ్బైపోతారు. ఇప్పుడు అంతా కూడా వీళ్ళదే ప్రజలకైనా చేసి గెలుద్దాం అన్న కుట్రలు కదండి. దొంగ ఓట్లు, ఈ నియోజకవర్గం అటు ఇటు కలిపేయడం, ఇలాంటి పనులే వీళ్ళు చేసి అన్ని. అది పులివెందులు మాత్రం ఎవడ కదపలేదు చూసుకోండి. వాళ్ళు ఏం కలుపుకోలేదు, అలా ఉండించుకున్నట్టు. ఈ తెలుగుదేశం బలంగా ఉన్న చోట మాత్రం అటు ఇటు కలిపేసాడు. వీళ్ళు కూడా ఆ పని చేయాలి. ఎప్పుడు కూడా ఫెయిర్ గేమ్ ఆడకూడదండి. అప్పుడప్పుడు ఫౌల్ గేమ్ కూడా ఆడాలి రాజకీయాల్లో. రాజకీయాల్లో ఇప్పుడు ఫెయిర్ గేమ్ ఆడితే సరిపోతాం. చంద్రబాబు గారు ఆ పని చేయాలా ఈసారి ఆ పని చేస్తే మళ్ళీ ఆ పార్టీ కొన్నాళ్ళ పాటు కొన్ని స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. అది ఇప్పుడు ఎంత కష్టమైంది చూడండి. ఇప్పుడు రాయలసీమలో ఎంత ఇబ్బంది అయిపోయింది. 3 టర్మ్ల నుంచి రాయలసీమలో కర్నూలు జిల్లాలో వాళ్ళదే పై చేయ 2009, 2014, 2019. ఇప్పుడు ఈయన చేసిన దరిద్ర పాలన చూసిన తర్వాత, అధ్వానం పరిపాలన చూసిన తర్వాత మారారు. కానీ మామూలుగా అయితే అది చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మారింది. ఈ మారిన తర్వాత దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.